కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ చెన్నూరి సిల్క్. ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ కదండి. ఈజీ మెయింటెనెన్స్ అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఓరియంటెడ్. 1750 రూపీస్కి అవి తయారు చేసి శారీ ఫ్యాబ్రిక్, దాని డయ్యింగ్, మళ్ళీ బాందిని ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయమా? అవును. ఇంకొకటి నేను అందరి ముందు అడుగుదాం అనుకుంటున్నా. మొన్న నేను మీ వీడియోస్ చూసానండి. అస్సలు పవర్ లూమ్ తయారీ విధానం అంత పెద్దగా ఒకేసారి 1000 శారీస్ వచ్చేస్తాయని చెప్పారు కదా. నన్ను కూడా తీసుకెళ్ళండి, మన వాళ్ళకి చూపిస్తాను. డెఫినెట్ గా. సో ఈసారి నేను మీతో ట్రావెల్ చేస్తాను. ట్రావెల్ అంటే నేను యశు ఎప్పుడు రెడీగా ఉంటాము. నాకు తెలుసు. హలో, ఈరోజు మనం మిస్సమ్మ వేవ్ హౌస్ చూడబోతున్నామండి. యాక్చువల్లీ మిస్సమ్మలో నేను షాపింగ్కి వచ్చాను బర్త్డేకి, అలాగే సంక్రాంతికి ఏదైనా మంచి పట్టు చీర తీసుకుందామని వచ్చాను. దిలీప్ గారు ఎక్కడున్నారు అని అడిగితే ఇక్కడ లేరు మేడం, పైన చాలా బిజీగా ఉన్నారు, పండగ వస్తుంది, హోల్సేల్ వాళ్ళకి అన్ని ప్యాక్ చేస్తున్నారు అని చెప్పారనమాట. అరే ఎప్పుడు షాప్ చూపించడం ఎందుకు, ఒకసారి వేవ్ హౌస్కి వెళ్ళి ఎలా ఉంటుంది, అసలు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, హోల్సేల్ వాళ్ళకి వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎలా ప్యాక్ చేస్తారు, ఈ వీడియోలో చూపించాలనిపించింది. సో అందుకే పైకి వచ్చానమాట. ఇది మనకి నిజాంపేటలో ఉన్న మిస్సమ్మ స్టోర్ అండి. హైదరాబాద్ మొత్తంలో మిస్సమ్మ ఒకటే స్టోర్ ఉంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా హోల్సేల్గా సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మొత్తం ప్యాక్ చేసి పంపిస్తారనమాట. మిస్సమ్మని చాలాసార్లు చూపించాను, షాప్ మొత్తం మీరు చూశారు. ఇప్పుడు వేవ్ హౌస్ చూడబోతున్నాం, రండి. యాక్చువల్లీ ఆయన ఏం చేస్తున్నారో చూద్దాము. క్లియర్గా అడిగితే బాగా మాట్లాడతారు, మీకు తెలుసు దిలీప్ గారు. రండి. కానీ ఫాస్ట్గా వెళ్ళాలి, పార్సిల్స్ ఆల్రెడీ నిన్న అంతా వెళ్ళిపోయినాయి కదా మొత్తం. నిన్న కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు కొడుతున్నారు, పంపించాలి మీరు, వాళ్ళు డిస్పాచ్లు అయిపోవాలి. నాకు దిలీప్ గారు హాయ్ అండి. ఆయన ఎప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది వచ్చి. ఒకసారి వేవ్ హౌస్ షూట్ కి కావాలి, ఇస్తారా? అంటే మనం కింద అనుకున్నాం కదా. యాక్చువల్ గా ఇది కూడా ఒక చిన్న వీడియో చేసిన తర్వాత కిందకి వెళ్దామండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, అసలు మీరు ఎలా పార్సల్స్ పంపుతారు, ఎన్ని శారీస్ ఉంటాయి, స్టాక్ ఏంటి అని చూపించాలనిపిస్తుంది. సరే మీరు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలో. ఓకే చలో స్టార్ట్ చేస్తాను అయితే, 1 by 1 మీకు చెప్తా. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా నిన్న మా దగ్గర పర్చేస్ చేసిన శారీస్, అంటే హోల్సేల్గా తీసుకెళ్తున్నాయి శారీస్ అన్ని కూడా. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న శారీస్ అన్ని మన దగ్గర నేయించినవేనా, మన సొంత మగ్గాల్లో? మంగళగిరి శారీస్ వరకు మా సొంత మగ్గాలండి. ఎందుకంటే మాది ప్రాపర్ మంగళగిరి, అక్కడ మా ప్రొడక్షన్ ఉంది, అక్కడ స్టోర్ ఉంది, కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని. సో మంగళగిరి వరకు మన సొంతది మొత్తం కూడా. మిగతా అన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకొస్తాము. కొన్ని మన ఓన్ డిజైన్స్ చేయించుకుంటాం, లైక్ కంచి డిజిటల్ ప్రింట్స్, గద్వాల్ డిజిటల్ ప్రింట్స్, లేదంటే వర్కులు చేపిస్తాం, కొన్ని ఎంబ్రాయిడరీ వర్కులు, ఇలాంటివి కొన్ని డెవలప్మెంట్స్ అనేవి మాత్రం మా ఓన్ అవి. ఓకే, అది అట్లా ఉంటుంది, ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఇక్కడ మీరు నాకు ఎదురుగా ఉన్న శారీస్ ఇవన్నీ చూస్తే సొంత మగ్గాల్లో మంగళగిరిలో తయారైనవి అనమాట. మనం కూడా ఒకసారి మంగళగిరి వెళ్దాము. మంగళగిరికి వెళ్ళి అక్కడ ఎలా తయారవుతాయి, నిజానికి శారీ మనం ఈజీగా ఇలా ఫట్ సెలెక్ట్ చేస్తాం, కానీ ఒక్క శారీ వెనకాల 15-20 రోజుల కష్టం ఉంటుంది. అసలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు నిజంగా. సో అదంతా మనం ఒకసారి చూద్దాము. అయితే ఇదంతా మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం స్టాక్ ఉంటుందండి. అయితే ఒక్కొక్క శారీ కాదు, మనకి ఎన్ని కావాలన్నా బల్క్ లో ఉంటుంది. అలాగే కస్టమైజ్ శారీ, ఓన్లీ 1 piece శారీ కూడా మిస్సమ్మలో మనం తీసుకోవచ్చు అనమాట. మా దగ్గర బ్లాక్ శారీ చూసారు, ఒక 5-6 ఉన్నాయి. తర్వాత ఇక్కడ గ్రే కలర్, ఇట్లాగా ఆరెంజ్, బ్లూలు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా మెయింటైన్ చేస్తాం అనమాట. లాస్ట్ 2-3 months బ్యాక్ అయితే లావెండర్ అసలు చాలా పాపులర్ అయింది కదా. లావెండర్ కలర్ ని ఒక మొత్తం ర్యాక్ మొత్తం లావెండర్సే, అందులో చాలా డిజైన్స్. ఫస్ట్ టైం నేను ఒక పట్టు చీర, ఒక ఫ్యాన్సీ చీర రెండు కలిపి కస్టమైజ్ చేసింది. అంతంత కాస్ట్లీ శారీస్ అలా చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఫస్ట్ అయితే నేను చూసింది మన మిస్సమ్మలోనే. అందుకే అంటారు కదా, మిస్సమ్మ మాది కాదు మనది అని చెప్పేసి. సో రండి చూపిస్తాను. ఇదంతా మనకి ఇక్కడ ఉన్నవి డైలీ వేర్ అండ్ రోజు పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లాగా ఉన్నాయి. ఇవి ఏంటండి? ఇవి కూడా మంగళగిరి, అవన్నీ కాటన్ శారీస్ అండి. వెంకటగిరి కాటన్ ఉంది, బొబ్బిలి కాటన్ ఉంది, మధురై కాటన్, కంచి కాటన్, కోయంబత్తూర్ కాటన్, అలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా, నారాయణపేట కాటన్, ఇక్కత్ కాటన్, ఇవన్నీ కూడా ఇది కాటన్ సెక్షన్ లాగా అనమాట. ఇలా మనం ఇంకా ర్యాక్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, కింద ఇక్కడ అన్ని ట్యాగ్స్ వేస్తున్నారు. ఈ శారీ 1750 రూపీస్ మనకి పడుతుంది. మంగళగిరి శారీయే, ఇది చెన్నూరి సిల్క్ అండి. ఇది మంగళగిరిలో తయారవుతుందా? ఇది మంగళగిరిలో తయారైంది. కానీ
ఈ శారీ ఫ్యాబ్రిక్ తెప్పించుకొని మేము డైయింగ్ చేయించుకొని ఇదంతా బాందిని ఇదంతా చేపిస్తాం. ఇది ప్రత్యేకంగా అమ్మాయిలు ఉంటారు అక్కడ, వాళ్ళు ఇలా ప్రతి ఒక్క దానికి టై చేసి కలర్ చేస్తారు అనమాట. మొత్తం కలర్ ఒకటే రోజు కాదు, ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఫస్ట్ బాయిల్ చేస్తారు, తర్వాత కలర్ వేస్తారు, సో అంతకు ముందు శారీస్ మీద ఏముందిలే ఇది కాదు అని అనిపించదు, కానీ ఇప్పుడు శారీస్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. వెరీ టఫ్ ప్రొసీజర్ అండి. అంటే అంత ఈజీగా మెయిన్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే అంత ఈజీగా తయారవ్వవు, చాలా కష్టం ఉంటుంది దాని మీద. అండ్ ఇలా ఫ్యాన్సీ శారీస్ కూడా మనం మిస్సమ్మలో చూడొచ్చండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఏవైనా. అండ్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే ఏదైనా సరే మీరు ఫోటో తీసేసుకోండి మా శారీని, బయట వాళ్ళతో కంపేర్ చేసుకొని అప్పుడు తిరిగి మా దగ్గరికి రండి, ఈ శారీ మీకోసం ఉంటుంది అని దిలీప్ గారు ఖచ్చితంగా చెప్తారు. డామ్ షూర్ గా నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేది అదే, మాకన్నా ది బెస్ట్ ప్రైస్ అనేది ఎవ్వరు ఇవ్వలేరు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. అది మాత్రం నేను డెఫినెట్ గా ఛాలెంజ్ అనమాట, అది ఓపెన్ ఛాలెంజ్. అందుకే ఎవరికైనా కస్టమర్స్ కూడా చెప్తాము, కాబట్టి ఫోటో తీసుకోండి, 4 స్టోర్స్ వెళ్ళండి, చూసి మళ్ళీ ఆటోమేటిక్గా వస్తారు కస్టమర్. ఎస్, సో అది మీరే చూసుకోవాలి, ఇంకా మీరే ఫొటోస్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వస్తుంటే ఈ అమ్మాయి ఏం చేస్తున్నారండి అంటే ట్యాగింగ్ చేసుకొని కస్టమర్స్కి పంపించడానికి రెడీగా ఉన్నాయి శారీస్. నిన్న సెలెక్షన్ చేసిన శారీస్ అండి ఇవి. ఇప్పుడు కొత్తగా ఒకరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ టైం స్టోర్కి అంటే రమ్మని చెప్తున్నారు. ఇక్కడ ఏమేమి ఉంటాయో మీరు చూసుకొని ప్రాసెస్ అంతా మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుండి ఆన్లైన్లో కాల్ చేసి ఈ స్టాక్ కావాలి అని చెప్తే ఆటోమేటిక్గా మీరు పంపిస్తాం. ఫస్ట్ టైం మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయాలి హోల్సేల్గా, ఎందుకంటే మా దగ్గర ఏముంటాయి ఎలా ఉంటాయి అనేది అంటే ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టేస్తాం అనుకోండి, బట్ అవి కాకుండా కూడా చాలా ఉంటాయి వెరైటీస్. సో వస్తే సెలక్షన్ ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పండక్కి ముందు ఒక 10-15 డేస్ ముందు స్టాక్ వచ్చేస్తుంది అంటే ఆ సీజన్ కి తగ్గట్టుగా అట్లా లేదండి, మనకి 365 డేస్ ఇదే ప్రొసీజర్. ఎప్పుడు 365 డేస్ మనం ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తాము. 365 డేస్ మనకు హోల్సేల్ గా చాలా మంది వస్తారు, తీసుకెళ్తుంటారు అన్నమాట. సూపర్. కింద స్టోర్ తెలుసు కదండి, అది రిటైల్ ఓన్లీ. ఇక్కడికి మాత్రం వేరే హౌస్ కి మాత్రం ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే ఎల్లో. మీరు నాకు చెప్పకుండా వచ్చేసారు. అంటే మేము పార్ట్ ఆఫ్ మిస్సమ్మ కాబట్టి అలా వచ్చేసాం అన్నమాట. వి ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఓకే. అసలు మనసులో మాటలు కూడా ఇలా వచ్చేస్తాయి తెలుసా మాకు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఇవేంటండి పట్టు? ఇవన్నీ లేదండి, ఇవన్నీ ఫ్యాన్సీ జూట్ శారీస్, కొంచెం బడ్జెట్ లో ఉంటాయి, ఒక 1250, 1500 ఆ రేట్ లో ఉంటాయి. తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా టిష్యూ కట్ట శారీస్, ఇవి కూడా అన్ని డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు పండగ సీజన్ ఇది కదా, హోల్సేల్ గా చాలా మంది రోజు వస్తుంటారు, సో వాళ్ళకి ఇలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఈ శారీ నచ్చిందండి. ఇది మహేశ్వరి సిల్క్ లా ఉంది కదా, అండ్ అసలు నీట్ అండ్ డిగ్నిటీగా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి? ఇది తక్కువ ఉంటుంది, 2500. మామూలుగా 35 ఉన్నట్టుంది. 25 చూడండి. అది కూడా చెప్పండి మర్చిపోయాను, మిస్సమ్లో స్పెషాలిటీ ఏంటంటే ఆఫర్స్, ప్రతి శారీ మీద కూడా ఆఫర్ ఉంటుంది. ఎస్, అది పండగనా లేదంటే ఇంకోటి అనేది కాదు, 365 డేస్ ఉంటుంది. బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది డిజైనర్ పీస్ అండి, నైస్. ఎవరో సెలబ్రిటీ కట్టుకున్నారు, అప్పుడు చేయించుకున్నాం ఈ డిజైన్. నేను ఆ ఫోటో ఇచ్చి తయారు చేయించా ఈ శారీ. సో ఇలా వస్తే మునియా బార్డర్తో కోటా, సాఫ్ట్ కోటాలో ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన చూస్తే కనుక ఇక్కడ మనకి లెహెంగాస్ రెడీమేడ్లో కూడా మిస్సమ్మలో మనకి అవైలబుల్ ఉంటాయి. ఫ్రీ సైజ్లో ఉంటాయి, మీరు కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు మీ సైజ్ని బట్టి. బట్ ఆల్ కలర్స్, డిజైన్స్ ఇప్పుడు బ్రైడల్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్కి దగ్గర నుండి మనం వెడ్డింగ్ పార్టీస్ వరకు లెహెంగా రెడీమేడ్లో మనకి దొరుకుతాయి. ఎప్పటి నుండో అడుగుతున్నాను డ్రెస్ మెటీరియల్స్ పెట్టమంటే అది ఒక్కటి చేయట్లేదు దిలీప్ గారు. లేదండి, ఎందుకంటే మన దగ్గర ఉండే రష్కి ఆ టాప్, చున్నీ, బాటమ్ ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. అందుకే అసలు మా మంగళగిరి ఉన్నాయి కదా, మా మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ పెట్టచ్చు మేము ఇక్కడ, కానీ అవి కూడా పెట్టట్లా, ఎందుకంటే ఏదో ఒకటి మిస్ అయిపోతున్నాయి. అలా మా దగ్గర ఒక 100 మెటీరియల్స్ అలా పడున్నాయి ఇప్పుడు, దేని ఏదో అర్థం కావట్లేదు ఇప్పటికి, అలా ఉన్నాయి. కానీ వర్కింగ్ ఉమెన్స్ అండ్ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడానికి మన బడ్జెట్లో స్టార్టింగ్ రేంజ్ నుండి ఎంత హై రేంజ్ అయినా ఇక్కడ మనం తీసుకోవచ్చు. పట్టు చీరలకి పెట్టింది పేరు అనమాట. సో ఇలా వెళ్దాం, ఇక్కడ ఒక్కసారి ఫాలో అయిపోదాం. ఎన్ని ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్. ఇలా బడ్జెట్లో కూడా ఉంటాయండి, ఇవన్నీ కూడా రా సిల్క్, సెమీ రా సిల్క్లు, ఒక 1250, 1000 ఆ రేంజ్లో ఉంటాయి. ఇవి థ్రెడ్ వర్క్ లో ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయి. సో ఇలా థ్రెడ్ వర్క్ లో, జార్జెట్ పైన థ్రెడ్ వర్క్ లో విత్ బ్లౌజ్ అండి. ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను, మీరు ఫాలో అయితే కనుక తెలుస్తుంది. బట్ ఇది జస్ట్ మనం వేవ్ హౌస్ చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇలా ఇది క్రష్ కదండి, క్రష్ జార్జెట్ అండి. ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్. ఇది కూడా టిష్యూ కోటర్స్, ఇవన్నీ కూడా ఇది చూసారా, ఇక్కడ ఇన్ని మెయింటైన్ చేస్తాం అనమాట.
ఒక్కొక్క కలర్కి ఆల్మోస్ట్ ఒక 15-20 పీసెస్ ఉన్నాయి. కాకపోతే మనము హోల్సేల్ షాప్స్కి కొన్ని షాప్స్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే తీసుకుంటే 6 పీసెస్ తీసుకోవాలి, తీసుకుంటే 10 పీసెస్ తీసుకోవాలి అని అంటారు. మన దగ్గర అయితే అట్లా ఏం లేదు. నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే పాపం కొంతమంది సేల్ చేయగలుగుతారు, సేల్ చేయలేరు. ఎంత చిన్న బిజినెస్ అయినా ఎంత పెద్ద బిజినెస్ అయినా మీకు బల్క్ లో ఎక్కువ కావాలి అన్నా సింగిల్ పీస్ కావాలి అన్నా మిస్సమ్మ మనదే వచ్చేయండి. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇదొక డిజైనర్ పీస్, ఇది కూడా బాగుంది. అంటే మనం ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాం కానీ ఇలా ఉంటుంది టైమింగ్ అలా చూపించండి, బాగుంటుంది. బాగుంది. ఇది ఇదేదో అంటారండి ఈ క్లాత్, బ్రాసో. బ్రాసో, ఎస్, బ్రాసో వీవింగ్ అదంతా కూడా బ్రాసో, ఎస్. మన దగ్గరికి ఏంటంటే హోల్సేల్ గా మెయిన్ ఇప్పుడు మాకు ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారండి, ఎప్పుడో నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు కర్ణాటక కేరళ నుంచి కూడా వస్తున్నారు, తమిళనాడు. ఓ సూపర్ కదా, అసలు అది హైలైట్. ఇప్పుడు ఎలా వస్తున్నారు ఏంటంటే వీడియోస్ చూసి వస్తున్నారంట. అంటే మన ఐటమ్ నచ్చింది, ప్రైజింగ్ కూడా నచ్చింది అని చెప్పి నిన్న ఒక కస్టమర్ వచ్చి మా దగ్గర ఒక 7 lakhs తీసుకున్నారు. అలాగా బాగా వస్తున్నారు కర్ణాటక, కేరళ, తమిళనాడు. మెయిన్ కర్ణాటక, తమిళనాడు, కేరళ కొంచెం తక్కువ అనుకోండి. బట్ ఈ 2 states నుంచి కూడా కొత్త కొత్త కస్టమర్స్ చాలా మంది వస్తారు. సూపర్ కదా, ఎందుకంటే ఎవరైనా కూడా ఒక 4 మనీ మిగలాలి అని చెప్పేసి బిజినెస్ చేస్తారు కాబట్టి తక్కువ ప్రైస్ లో వస్తుంది, బల్క్ లో తీసుకెళ్ళొచ్చు అని వస్తున్నారు. అంటే ఒకటి వాళ్ళ బిలీవ్ ఏంటంటే వీళ్ళు రిటైల్లోనే ఎంత రీజనబుల్గా ఎంత తక్కువ ప్రైసింగ్ ఇస్తున్నారు, మంచి మంచి డిజైన్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ వచ్చేస్తాయి ముందు మా దగ్గరికి. సో హోల్సేల్లో కూడా ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తారన్న నమ్మకం వాళ్ళకి కుదిరింది కాబట్టి వస్తున్నారు, తీసుకుంటున్నారు. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తే కనుక ఒక్కసారి వచ్చి చూడండి, మీకు ఓకే అంత బాగుంది అనుకుంటేనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నవి జార్జెట్స్, ప్యూర్ జార్జెట్స్. అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే మొత్తం డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. 2500 లో మనకు వచ్చేస్తుంది. బయట అయితే మనకి 3800కి కూడా ఈ క్వాలిటీలో ఇప్పుడు దొరకట్లేదు. సో నెక్స్ట్ ఇవన్నీ అవే, కాకపోతే డిజైన్స్ చాలా ఉన్నాయి, మీకు ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఇవన్నీ ఇంకా మనకి ఏవి కావాలన్న డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి పార్టీ వరకు. అయితే నా డౌట్ ఏంటంటే దిలీప్ గారు, మన దగ్గర అన్నీ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, మరి బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే హోల్సేల్కి అని చెప్పి ఎలా అప్రోచ్ అవ్వాలి? మా కాంటాక్ట్ నెంబర్ 7799080808 స్క్రీన్ మీద ఆల్రెడీ వస్తుంది కదా. ఓకే, సో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు గైడ్ చేస్తారు. లైక్ ఎలా అంటే మీకు అంటే మినిమం అయితే 1 lakh కొనాలండి. హోల్సేల్గా ఇక్కడికి రావాలి అంటే మాత్రం మినిమం 1 lakh పర్చేస్ చేయాలి. మా వాళ్ళు బిజీగా ఉన్నారు కొంచెం. 1 lakh అయితే పర్చేస్ చేయాలి, అది కండిషన్ మా దగ్గర ఫస్ట్. తర్వాత ఎందుకంటే 1 lakh ఈజీగా అయిపోతుంది, మా ఐటమ్ కొంచెం సెలెక్టివ్గా ఉంటాయి కాబట్టి అవుతుంది. సో 1 lakh తర్వాత వచ్చేసేపటికి ఓన్లీ క్యాష్ ఉంటుందండి మాది. అంటే ఐ మీన్ క్యాష్ అంటే క్యాష్ కార్డ్, ఎనీథింగ్, క్రెడిట్ అయితే ఉండదు మా దగ్గర. సో అదొక పాయింట్. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇవాళ సెలెక్ట్ చేశారనుకోండి, దాని బార్ కోడింగ్ అదంతా అయిపోయాక రేపు డిస్పాచ్ చేసేస్తాం. వాట్ ఎవర్ వాళ్ళు ఇస్తారు కదా ట్రాన్స్పోర్ట్, మాది ఈ లొకేషన్స్ అని చెప్పి వాళ్ళకి డిస్పాచ్ అయిపోతుంది, వాళ్ళకి ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తాం. ఇది ప్రొసీజర్. ఇంకా గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, ఇప్పుడు చాలామంది హోల్సేల్గా ఆల్రెడీ అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు, లైక్ ఇప్పుడు సిగ్నపేట మార్కెట్ ఉంది హోల్సేల్, పత్రగట్టు ఉంది హోల్సేల్గా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడో నుంచి అక్కడ కొనేవాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు అంటే ఫస్ట్ చాయిస్ మిస్సమ్మ అయింది ఇప్పుడు వాళ్ళకి. అంటే అంత ఆ కలెక్షన్ కానీ ఆ ప్రైజింగ్ అంత రీజనబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అది మరి దేవుడి ఏంటో తెలియదు కానీ చెయ్యి అనేది ఉండిద్ది ఒకటి, హ్యాండ్ అట్లా ఇస్తే మా అయిపోతాయి ఫాస్ట్గా, అదొకటి. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు బల్క్లో వాళ్ళు 2-3 సార్లు వచ్చారు, మీకు మంచి కస్టమర్స్ అయిపోయారు, అంత ఆల్ గుడ్ గోయింగ్ వెల్. సో కొన్ని శారీస్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, కొన్ని శారీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మరి లేదు, అది మీకు డౌట్ వస్తుందని నేను అడిగాను. అండ్ ఇంకొకటి ఎందుకంటే అండి ఇంకా ఒక పాయింట్ చెప్పనా, నేను ఇన్ని కోట్ల రూపాయలు స్టాక్ తెస్తున్నా కదా, నా దగ్గర ఒక్క శారీ కూడా రిటర్న్ తీసుకోరు, ఎవరు తీసుకురారు కదా, నేను ఇవ్వను. నేను సపరేట్ దగ్గర తెస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ తెస్తాను. తెచ్చినప్పుడు నేను మళ్ళీ అరే బాబు ఇదిగో నేను నీ దగ్గర ఒక 10,000 చీరలు కొన్నాను, నా దగ్గర ఒక 10 చీరలు మిగిలిని, ఈ 10 చీరలు తీసుకుంటే వాళ్ళు తీసుకోరు, అది లాస్ మనం పడాల్సిందే. బిజినెస్ దట్ ఈస్ వెరీ కామన్, అంతే. అండ్ ఇంకొకటి ఛాలెంజ్ క్వశ్చన్ అండి, చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర నేను బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను, శారీస్ తీసుకున్నాను, మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే ఎంత % నేను యాడ్ చేసుకోవచ్చు మన శారీ మీద? అంటే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ కానీ మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది, అది ఫస్ట్ పాయింట్. తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ ఎక్స్ అమౌంట్, అంటే అమౌంట్ నేను చెప్పకూడదు యాక్చువల్గా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళకైతే ఐడియా ఉండిద్దండి.
ఇది ఎంత ప్రైస్ ఉంది, ఎంత మనం యాడ్ చేసుకోవచ్చు, దాని ప్రాఫిట్ ఎంత యాడ్ చేస్తే కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే సమ్ ఎక్స్ అమౌంట్ అనేది ఉంది, దాన్ని కొంచెం మీరు రీజనబుల్గా చూసుకొని మార్కెట్తో కంపేర్ చేసుకొని వేసుకుంటారు. ఎటు మా రిటైల్ ప్రైస్ కూడా ఉంటుంది ప్రతి ట్యాగ్ మీద, కాబట్టి దాన్ని కంపేర్ చేసుకొని వాళ్ళు సెట్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఏమో ఇంట్లో ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు, కొంతమంది ఏమో డైరెక్ట్ గా సేల్ చేస్తారు. సో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఒక క్లారిటీ రావాలని నేను అడుగుతున్నాను. ఈ నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉండొచ్చు, ఎందుకంటే మీరు కూడా బిజినెస్ లో ఉన్నారు, కానీ కొత్తగా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నాను అనమాట. సో రండి, ఇక్కడ చూసారా ఇప్పుడు పైతాని బ్లౌజెస్ అసలు పిచ్చి పిచ్చిగా, అంటే ప్రతి ఒక్క పట్టు చీరకి ఇవి సూట్ అయిపోతాయి అన్నమాట. ఇవి మనకి బయట అయితే కొంచెం 1500 2000 అలా ఉన్నాయి మీటర్. మన దగ్గర ఎంతకు వస్తుందండి? 1250 అండి బయట. ఇది వచ్చి ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం 2000 ఉంది. 2000 మీటర్ బయట, మన దగ్గర 1250 పర్ మీటర్. 1 మీటర్ కోసమైనా మన వాళ్ళు కాల్ చేయొచ్చు. అంటే హోల్సేల్ లో మాత్రం ఇవ్వలేము. హోల్సేల్ కాదు, రిటైల్ కోసమే అడుగుతాను నేను. అందుకే కండిషన్ చెప్పి హోల్సేల్ అయితే మినిమం 1 lakh పర్చేస్ చేయాలి. ఒకసారి కొన్నాక మీరు మళ్ళీ ఒక 4 sarees 5 sarees అయిపోయినాయి, మళ్ళీ నాకు ఆ శారీస్ కావాలి అంటే మేము కొరియర్ చేస్తాం, వాళ్ళ వరకు పంపిస్తాం. బట్ 1 lakh అయితే స్టార్టింగ్ వాళ్ళ మాత్రం తీసుకోవాలి. అండ్ 1 lakh ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే రిటైల్లోనే మా దగ్గర చాలా మంది వచ్చి 2 lakhs 3 lakhs అలా పెట్టుబడులు కానీ కంచిపట్లు అని అన్ని కొంటున్నారు. నేను జస్ట్ లక్ష్మీ ఊరికే తీసుకొచ్చానండి షాపింగ్, తీసుకెళ్ళిపోయారు 65,000 ఊరికి అలా షాపింగ్ వచ్చి తీసుకెళ్ళి మా దగ్గర అయిపోద్ది బిల్ ఆటోమేటిక్. సో ఇదిగోండి, ఇవన్నీ బెనారస్ శారీస్ అండి, బెనారసీ శారీస్ ఇవి. అది వచ్చి మష్రూ సిల్క్, బాగా ట్రెండింగ్ శారీస్. ఫస్ట్ టైం రా మ్యాంగో చూసింది మన దగ్గరే. రా మ్యాంగో ఇంట్రడ్యూస్డ్ బై మిస్ అమ్మ డెఫినెట్ గా. ఇప్పుడు మష్రూ సిల్క్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేస్తుంది మార్కెట్ లో. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ వేవ్. సో మెల్లమెల్లగా అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఇంకోటి చెప్పాలండి, ఇదిగోండి ఈ బెనారస్ శారీస్ అన్నిటికీ కూడా మేము సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్. బనారస్ శారీస్, పైతానీ శారీస్ వాళ్ళ దగ్గర ఇంకా మష్రూ సిల్క్లు ఉంటాయి, జార్జెట్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు తయారు చేస్తారు. అహ్మదాబాద్లో నేను ఆల్రెడీ ఫ్యాక్టరీ, మా యూట్యూబ్ ఛానల్లో ఆ ఫ్యాక్టరీది దానికి సంబంధించి పెట్టా డీటెయిల్స్. సో వాళ్ళకి మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సౌత్ ఇండియా. సూపర్. సో ఎక్కడైనా సరే ఇప్పుడు చెప్తున్నారు కదా దిలీప్ గారు, ఆల్రెడీ మనకి తమిళనాడు నుండి వస్తున్నారు, కేరళ నుండి కొంతమంది వస్తున్నారు, ఇంకెక్కడ నుండి చెప్పారు? బెంగళూరు, కర్ణాటక. సో అన్ని స్టేట్లను కవర్ చేసేసారు. సో మన సౌత్ ఇండియా వరకు కవర్ అయింది. బట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఎప్పటి నుంచి ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నారు అన్నమాట. మన దగ్గరికి వచ్చి చూసి తర్వాత వాళ్ళ పాత సప్లైర్స్ దగ్గరికి వెళ్తున్నారు అట్లా. అండ్ ఇంకొకటి నేను అందరి ముందు అడుగుదాం అనుకుంటున్నా, మొన్న నేను మీ వీడియోస్ చూసానండి, అస్సలు పవర్ లూమ్ తయారీ విధానం అంత పెద్దగా ఒకేసారి 1000 sarees వచ్చేస్తాయని చెప్పారు కదా. నన్ను కూడా తీసుకెళ్ళండి, మన వాళ్ళకి చూపిస్తాను. సో ఈసారి నేను మీతో ట్రావెల్ చేస్తాను. ట్రావెల్ అంటే నేను యశు ఎప్పుడు రెడీగా ఉంటాము. సో ఒకసారి ఇలా చూడండి, మరి మనకి కోటా శారీస్ లో ఇలా పట్టు, అలాగే పైతాని బార్డర్లో డిఫరెంట్గా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. చూడ్డానికి చాలా రిచ్గా ఉంటాయి, కట్టుకుంటే చాలా లైట్ వెయిట్. మనకు కావాల్సింది లేడీస్కి అదే కదా. ఏ శారీస్ కావాలన్నా మిస్ అమ్మలో మనకి రెడీగా దొరుకుతుందండి. ఇంకోటి ఏంటంటే అండి బడ్జెట్, ఇవన్నీ కూడా ఇప్పుడు జరీకోట జనరల్గా కొనాలంటే మీరు బయట 30,000 40,000 అలా ఉంటాయి. ఇవి వచ్చి 5,900 వచ్చేస్తాయి స్టార్టింగ్. అక్కడ నుంచి 7,500 వరకు ఉన్నాయి. బొటికోళ్ళు, స్టూడియోలు అని పేర్లు పెట్టి వీళ్ళు 10,000 15,000 అమ్ముతున్నారు సేమ్ శారీ. కస్టమర్ అంటే మేము ఇట్లా డైరెక్ట్ ఇప్పుడు వీడియో చూపిస్తే బాగోదు. కస్టమర్ స్టోర్కి వస్తే వాళ్ళకి విత్ ప్రూఫ్ చూపిస్తా ఈ శారీస్ వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, మేము ఎంత అమ్ముతున్నాం అనేది విత్ ప్రూఫ్ చూపిస్తాం అనమాట. మనం ఇట్లా పబ్లిక్ గా చూపిస్తే తిట్టుకుంటారు మళ్ళీ. కొంచెం కష్టమే ఈయనకి, మరీ ఇంత ఓపెన్ గా ఉంటే కూడా బిజినెస్ లో. బట్ వీడియోస్ వచ్చిన తర్వాత కస్టమర్స్ కి మనకి ఇద్దరికి లైక్ అడ్వాంటేజ్ ఏంటి నిజమని తెలుస్తుంది కదండి. ఆఫ్ కోర్స్ అంతే. ఇప్పుడు మనం అబద్ధం చెప్పాలన్నా అది మళ్ళీ అది ఆలోచించాలి, కుకప్ చేయాలి స్టోరీ, ఇవన్నీ చాలా కష్టమైన పని. సో ఉన్నది చెప్పేయటమే ఈజీ పని. యా. సో మరి చూస్తున్నారు కదండి, నేనైతే మొత్తం క్లియర్గా మీకు చూపిద్దామని వచ్చాను. నాకు తెలియకుండానే డైరెక్ట్గా నేను అన్ని మీతో పాటు తెలుసుకున్నాను దిలీప్ గారిని అడిగి. ఇది వేవ్ హౌస్ అండి. ఇది ఎక్కడుంది అంటే నిజాంపేటలో ఉన్న మిస్సమ్మ. హైదరాబాద్ మొత్తం అసలు ఎక్కడికి వెళ్ళినా మిస్సమ్మ అయితే మనకు ఒకటే. మళ్ళీ మంగళగిరికి వెళ్తే మన పేరు ఏంటంటే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి. తెనాలి రోడ్లో ఉంటుంది. అక్కడ మా మదరు మా బ్రదరు ఉంటారు. ఈ రెండు ఉన్నాయి అక్కడ మంగళగిరిలో, కనకదుర్గ హ్యాండ్లూమ్స్. నెక్స్ట్ మనం కనకదుర్గ హ్యాండ్లూమ్స్కి వెళ్దామండి. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు, మీతో పాటు నేను. ఇంకా వేరే హౌస్ ఇంకా ఉంది రండి. ఇంకా ఉందట రండి. నేను ఎక్కడ వీడియో ఎండ్ చేసేస్తాను అని దిలీప్ గారు చెప్పేస్తున్నారు. ఇవన్నీ చెన్నూరి సిల్క్. ఇవి చాలా ఈజీ మెయింటెనెన్స్ కదండి. ఈజీ మెయింటెనెన్స్ అండ్ వెరీ వెరీ బడ్జెట్ ఓరియంటెడ్.
1750 రూపీస్కి అవి తయారు చేసి శారీ ఫ్యాబ్రిక్ దాని డయ్యింగ్ మళ్ళీ బాందిని ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయమా? అవును. సో ఇక్కడ అన్ని ప్యాక్ చేస్తున్నారు, ఇవన్నీ ప్యాకింగ్ చేయాలండి మళ్ళీ. అండ్ ఫస్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అంత రీచెక్ చేసి ట్యాగ్స్ వేసి కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తారు అనమాట. ఇవన్నీ చూస్తుంటే అసలు ఇన్ని చీరలు ఉంటాయా అనిపిస్తుంది. ఇంకా మీతో పాటు మీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయినట్టున్నాయిగా చీరలన్నీ. ఇప్పుడు మా టైమింగ్స్ చెప్పంటారా? 7కి వస్తాం, మార్నింగ్ 7కి వచ్చేయచ్చా హోల్సేల్ వాళ్ళు? వచ్చేయచ్చు, కావాలంటే వచ్చేయచ్చు. మేము మార్నింగ్ 7కి వస్తాము, 7 నుంచి మా వర్క్ స్టార్ట్ అయ్యిద్ది, ఈవినింగ్ 9 దాకా ఉంటుంది. 7కి వచ్చి ఇదిగోండి ఇట్లా రోజు కూడా హోల్సేల్ వాళ్ళు వస్తారా, ఇలాగ మొత్తం ఆ మొక్క వరకు ఒకళ్ళది ఉండిద్ది, ఈ మొక్క వరకు ఒకళ్ళది ఉండిద్ది, ఆ చివరి ఒకళ్ళది ఉండిద్ది, ఇలాగ ఎవరి వాళ్ళు పెట్టేసుకున్నాము. అందరికీ కూడా డిస్పాచ్లు చేయాలి కదా, మళ్ళీ కింద రిటైల్ చూసుకోవాలి, స్టాక్ మళ్ళీ పంపించాలి అక్కడికి. ఈ వర్క్ అంతా ఉండిద్ది కాబట్టి మేము 7కి వస్తేనే మాకు వర్క్ అయింది. 9:30 స్టోర్ ఓపెన్. సో దూరంగా ఉన్న వాళ్ళు పొద్దునే వచ్చేసి మధ్యాహ్నం వరకు ఫినిష్ చేసుకోవాలంటే 7 o'clock నుండి దిలీప్ గారు ఉంటారు, ఓపెన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేకపోయినా స్టాఫ్ ఉంటారు, సో మేనేజ్ చేసేస్తారు. యా. సో మీరు చూస్తున్నారు కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. వీడియో కాల్ చేసినా ఓకే, డైరెక్ట్ కాల్ చేసినా సరే. కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదండి, నాకు కూడా తెలియని విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోకి కిందికి వెళ్దామండి, బర్త్డే షాపింగ్. షూర్ వెళ్దాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బర్త్డే షాపింగ్ కోసం వచ్చాను. ఈ రోజు 2 వీడియోలు అయిపోయాయి. పదండి కిందకి వెళ్దాం. మీరు ఏం సారీ తీసుకుంటారో చూపిస్తారుగా? చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో పక్కా. ఓకే, బాయ్ బాయ్.